ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి 19 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. వ్యాఖ్యానాంశం: నీకోదేమో వెలుగు దగ్గరకు వచ్చుట మొదటి భాగం, అతని అయోమయ పరిస్థితి. నీకోదేమో వెలుగు దగ్గరకు వచ్చుట మొదటి భాగం, అతని అయోమయ పరిస్థితి. వ్యాఖ్యానం: క్రీస్తు ఈ భూమి మీద జీవించిన కాలంలో యూదయ ప్రాంతంలో కేవలం 6,000 మంది పరిసయ్యులు మాత్రమే ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే వీరు చిన్న సమూహమైనప్పటికీ వీరి సంఖ్య కంటే వీరి ప్రభావం ఎంతో గొప్పదిగా ఉండేది. సువార్త గ్రంథాలను చదువుతున్నప్పుడు వారు ప్రతి చోట ఉన్నట్లు కనబడతారు. ఎందుకంటే నజరేతు నుంచి వచ్చిన ప్రవక్తను ఎగతాళి చేయటం అంటే వారికి ఆసక్తి. కాబట్టి వారు ప్రభు అయిన యేసు వెళ్ళిన ప్రతి చోటకు వెళ్ళేవారు. నీకోదేమో ఒక పరిసయ్యుడు. రాత్రివేళ అతడు ప్రభు అయిన యేసుక్రీస్తును కలుసుకోవటానికి వచ్చాడు. అతనికి 3 ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అతడు ఒక పరిసయ్యుడు, ఇశ్రాయేలుకు అధికారి, బోధకుడు. అతడు రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే సన్హెద్రిన్ సభలో ముఖ్యుడు, యూదుల పరిపాలనా విభాగములో ప్రముఖుడైన ఇతడు యేసు దగ్గరకు రావటం వలన అతని గౌరవ ప్రతిష్టలకు, తన సహచరుల మధ్యలో తన స్థానానికి భంగం కలగవచ్చు అని యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాల ద్వారా మనం గమనించవచ్చు. అంతేకాదు, గలిలయకు చెందిన ఈ రబ్బీ చుట్టూ ఎల్లప్పుడూ జనసమూహాలు ఉండేవారు గనక రాత్రివేళ ఏకాంతంగా వచ్చి యేసుతో సంభాషిస్తే తన ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు అని నీకోదేమో తలంచి ఉండవచ్చు. యేసు చేసిన సూచక్రియలను ప్రజలు చూసి నమ్మిక ఉంచారు, కానీ అది రక్షణార్థమైన విశ్వాసం కాదు అని యోహాను సువార్త 2వ అధ్యాయం 23-25 వచనాల్లో మనం చూడొచ్చు. నీకోదేమో కూడా వారిలో ఒకడే. ఎందుకనగా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని నీకోదేమో చెప్పాడు. నీకోదేమో యథార్థముగా వ్యవహరించాడు. అతని సహచర గణములో అనేక మంది మాదిరిగా అతడు వేషధారిగా ఉండలేదు. అతడు ఒక అన్వేషకుడు. అయితే సూచక్రియలను గుర్తించడం, యేసు దేవుని ప్రవక్త అని నమ్మడం సరిపోవు. అతడు తిరిగి జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5-8 వచనాలు చూడండి. ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని అతడు అడిగాడు. ఇశ్రాయేలుకు బోధకుడిగా ఉన్న అతనికి ఈ విషయాలు ఇంతకు ముందే తెలిసి ఉండాలి అని 10వ వచనంలో మనం గమనించవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25-27 వచనాలు, 37వ అధ్యాయము 9-10 వచనాల్లోని మాటలు ఎంతో స్పష్టంగా చెప్పబడ్డాయి. జీవాత్మ అనగా పరిశుద్ధాత్మ, శుద్ధ జలము అనగా వాక్యము దేవుని రాజ్యాన్ని చూడటానికి, అందులో ప్రవేశించడానికి ఇశ్రాయేలుకు సహాయపడేవి. నేటికి కూడా మనకు సహాయపడేవి ఇవే. ఇతడు అనుకున్నట్టు పునర్జన్మ కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి. అది ఎలా సాధ్యమో క్రీస్తును అంగీకరించటం ద్వారానే అది సాధ్యమని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడవచ్చు. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు.